కాంట్రాక్షన్స్. కాంట్రాక్షన్స్ అంటే ఏంటంటే షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ టూ వర్డ్స్. ఎప్పుడైతే ఒక వర్డ్కి ఒక టూ వర్డ్స్ని మనం షార్ట్ చేసేసి అంటే ఒక్కటే వర్డ్లోని తగ్గించేసేసి షార్ట్ చేసేసి చెప్తామో దాన్ని కాంట్రాక్షన్స్ అంటాము. వి జాయిన్ ద వర్డ్స్ అండ్ యూస్ ద అపాస్ట్రఫీ టు రీప్లేస్ ద మిస్సింగ్ లెటర్స్. అంటే ఏంటి అంటే టూ వర్డ్స్ ఉంటాయి, ఆ టూ వర్డ్స్ని వన్ వర్డ్ కింద జాయిన్ చేస్తాము. ఆ జాయిన్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తామంటే అపాస్ట్రఫీ. మనం ఆల్రెడీ ఇంతకుముందు సింబల్స్లో నేర్చుకున్నాం. అపాస్ట్రఫీ అంటే ఇది, ఈ సింబల్ని యూస్ చేస్తాము సో దట్ మనకి ఏవైతే మిస్సింగ్ వర్డ్స్ ఉన్నాయో అవి ఈ మిస్సింగ్ వర్డ్స్ని హైడ్ చేసేస్తాయి అన్నమాట. ఈ అపాస్ట్రఫీ హైడ్ చేసేసి ఒక న్యూ వర్డ్, ఒక సింగిల్ వర్డ్ని మనకి చూపిస్తుంది. అసలు మనం ఎందుకు కాంట్రాక్షన్స్ యూస్ చేస్తాము అంటే మనకి టు మేక్ స్పీకింగ్ ఈజియర్. బిగ్ వర్డ్స్ యూస్ చేసే బదులు సో మెనీ వర్డ్స్, మల్టిపుల్ వర్డ్స్ యూస్ చేసామంటే లాంగ్ అయిపోతుంది మన స్పీచ్. అదే షార్ట్ కట్స్ మనకి ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. మనం బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం దేనికంటే షార్ట్ కట్స్కి. సో ప్రొలాంగ్ చేసి మాట్లాడే బదులు షార్ట్ కట్ చేసి మాట్లాడడానికి మనం కాంట్రాక్షన్స్ యూస్ చేస్తాము. టు మేక్ రైటింగ్ సౌండ్ న్యాచురల్. సో కాంట్రాక్షన్స్ చార్ట్ ఇది. ఎగ్జాంపుల్స్: ఐ యామ్. ఐ యామ్ అనేది టూ వర్డ్స్, ఆ టూ వర్డ్స్ యూస్ చేసే బదులు ఐఎమ్. యు ఆర్, యువర్. హీ ఈస్, హీస్. అంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఒక్కటి పెట్టి ఐని మనం హైడ్ చేసేస్తామన్నమాట. ఇక్కడ టూ వర్డ్స్ని రాసే బదులు ఒక్కటే వర్డ్ లాగా రాస్తాం. షీ ఈస్, షీస్. ఇట్ ఈస్, ఇట్స్. వి ఆర్, వియర్. They are, there. Do not, don't. Will not, won't. Is not, isn't. Are not, aren't. Was not, wasn't. Were not, weren't. Examples in sentences lela: I am happy, I am happy. She's my friend, she's my friend. Do not run, don't run. సో ఓవరాల్గా కాంట్రాక్షన్స్ అంటే మనకు అర్థమైంది కదా. బిగ్ వర్డ్స్తో పెద్ద సెంటెన్సెస్ ఫామ్ చేసే బదులు ఒక టూ వర్డ్స్ని ఒకటే సింగిల్ వర్డ్ చేసేసి మనం డే టు డే వర్డ్స్లో సెంటెన్సెస్లోనే యూస్ చేసుకుంటాం. అది కాంట్రాక్షన్స్ అంటే. కాంట్రాక్షన్స్ ఎగ్జాంపుల్స్: జస్ట్ హ్యావ్ ఎ లుక్.